కాజీపేట మండలం టేకులగూడెం గ్రామం నందు కాజీపేట దర్గా పీఏసీఎస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి గారితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ రైతులను ప్రోత్సహించేందుకు మద్దతు ధరతో పాటు అదనంగా 500 రూపాయలు బోనస్ అందిస్తోందని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని, రైతులు తమ పంటను అమ్మిన 2-3 రోజులలో డబ్బులు అందే విధంగా ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని అధికారులకు సూచించారు. వనంరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో, మార్కెట్ డైరెక్టర్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, సొసైటీ చైర్మన్ మరియు మా జంగారావరెడ్డి గారు ఆయిల్ సీడ్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ రైతుల వడ్లు కొనుగోలు సెంటర్ను ప్రారంభించుకోవడం చాలా సంతోషం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులను ఆదుకునే దిశగా సన్నవడ్లు కొని సన్నవడ్లకు ప్రోత్సహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. మీ అందరికీ తెలుసు, సన్నబియ్యం ఇవ్వడం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సన్నబియ్యం ఈరోజు ప్రతి ఇంట్లో పేదవాడు కడుపు నిండా నింపే ఆలోచనతోని అప్పుడు రైతు వరేస్తే ఉరి అన్న నాయకులకు ఇది ఒక చెంపదెబ్బ. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం సన్నవడ్లు వేయమని దానికి 500 బోనస్ ఇస్తామని కూడా ప్రకటించాం. చాలా హర్షణీయం. ఎప్పుడు కూడా రైతులను మోసం చూస్తే ఏ ప్రభుత్వం అయినా కూడా ఆ ప్రభుత్వానికి రైతులు తగిన బుద్ధి చెప్తారు. రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం, రైతు బంధు భరోసా చేసి రైతు కూలీలను కూడా ఆదుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఈరోజు నా చేతుల మీద జరగడం చాలా సంతోషం. రైతులు పండించిన పంటకు ప్రతి గింజ కొనుగోలు చేసే కార్యక్రమంలో మార్కెట్కు పోకుండా ఈరోజు కొనుగోలు కేంద్రాలలోనే అన్ని సౌకర్యాలు ఏర్పడేసి, వడగళ్ల వాన కోసం ఏమైనా ఇబ్బందులైతే టార్పిన్లు, అదేవిధంగా బార్దాను, అదేవిధంగా రైస్ మిల్లులు ఏమైనా ఇబ్బంది చేస్తే ప్రత్యక్షంగా రైస్ మిషన్లనే సీజ్ చేస్తామనే దిశలో కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోతా ఉన్నారు. ఎక్కడ రైతుకు నష్టం జరిగితే అక్కడ స్పందించే విధంగా ఎమ్మెల్యేలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి కొనుగోలు కేంద్రాలలో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేసి ప్రతి గింజ కొనుగోలు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. ఈరోజు 500 బోనస్ ఇచ్చి ప్రభుత్వమే కొంటున్నది. కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ వనం రెడ్డి, ఎంఆర్ఓ బావుసింగ్, పింగిలి వెంకట్రాం, నరసింహారెడ్డి, నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.